హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇంకా సేపట్లో మేము పళనిలో దిగిపోతున్నాము. సో అక్కడ వెయిటింగ్ రూమ్ ఉందో లేకపోతే హోటల్ రూమ్ తీసుకోలే ఇంకా తెలియదు. లెట్స్ గో. సో దిగిపోయామండి పళని స్టేషన్లో. ఇక్కడైతే మాకు ఎక్కడ వెయిటింగ్ రూమ్స్ కనిపించలేదు. సో అలా బయటకు వెళ్తే ట్యాక్సీ ఏమైనా దొరుకుతుందేమో అని చూడాలి. థర్డ్ ప్లాట్ఫామ్లో అయితే ఆగింది మా ట్రైన్. సో ఇదేదో సబ్వే అంట, డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవచ్చు అంట. సో ఇలా దిగిపోయాం. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ అండర్ ప్రాసెస్. అసలు ఎంత డెవలప్ చేస్తారో. చేయండి. మేమైతే డైరెక్ట్గా ట్యాక్సీ మాట్లాడేసుకున్నాం ఇక్కడి నుంచి టెంపుల్కి. బస్ స్టాండ్ వచ్చిందమ్మా, ఇంగ్లీష్లో ఉంది. ఈ హోటల్ అయితే నేను ఆల్రెడీ నెట్లో చూసి ఉంచుకున్నాను, అరుణాచల ఇన్ అని. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఏసీ రూమ్ అయితే 1200, నాన్ ఏసీ అయితే 700. మేమైతే రెడీ అయ్యే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఫోన్ ఎక్కడ డిపాజిట్ చేయాలి ఏంటా అన్నది నాకు తెలీదు. వెళ్తూ ఉంటే మధ్యదారిలో కనిపిస్తే ఇచ్చేయడమే. ఫుల్ చెమట పట్టేస్తున్నాయి, చాలా ఎక్కువగా లేదా. చూస్తున్నారుగా, ఎండ మండిపోతుంది. అందుకే నా కూతురికి కూడా క్యాప్ పెట్టాను. చూసారా, ఇవి కావిడి అనేదో అంటారు. మరి నాకు అంత ఐడియా లేదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఆదివారం పోలీస్ స్టేషన్, పళని. ఫ్రీ క్యాబ్స్ అన్నమాట, రోప్ వే దగ్గరికి తీసుకెళ్తాయి. అంత కొత్తగా ఉన్నది, అస్సలు ఏం తెలియట్లేదు. వచ్చి రాని లాంగ్వేజ్తో ఏదేదో అడిగి అన్నీ చేసేస్తున్నాము. మీకైతే క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను నేను. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు యూ హ్యావ్ ఏ క్లియర్ ప్లాన్ అబౌట్ దట్. మేమైతే రోప్వే ఎక్కేస్తున్నాము. చాలాసేపు వెయిట్ చేసి ఇంకా అలా లాభం లేదని 2000 అన్నమాట మొత్తం. ఇంకా పైన దర్శనం కూడా చేయిస్తాను అని చెప్పాను. అది లీగలా ఇల్లీగలా మనకు అనవసరం, బట్ దేవుడిని అయితే చూస్తాం కదా. శ్రేష్ఠ స్మైల్. సో అలా రోప్వే ఎక్కి మేము కొండపైకి అయితే చేరిపోయాము. అసలు ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో తెలుసా అండి. కొబ్బరి చెట్లు అనకూడదు, కొబ్బరి తోట అనాలి యాక్చువల్గా అయితే. బాబా టికెట్ అయితే ఇచ్చేసారు, టెంపుల్కి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ దర్శనం అయిపోయింది, ప్రసాదం కూడా తీసేసుకున్నాము. సో ఇప్పుడు రోప్వే క్లోజింగ్ టైం అంట. వీఆర్ గోయింగ్ బై ట్రైన్. వించ్ స్టేషన్ అంటారంట. కాళ్ళు అయితే మండిపోతున్నాయి ఎండకి. రైల్వే స్టేషన్, సారీ వించ్ స్టేషన్కి వెళ్తున్నాం. మీరు ఫస్ట్ ఎక్కేటప్పుడు చూసింది రోప్వేది, ఇదేమో ట్రైన్ది. మీకు జస్ట్ శాంపిల్, మేము ఇంకా ఎక్కకుండా ట్రైన్ చూపిస్తున్నాను. అట్లా ఉన్నదన్నమాట మరి ట్రైన్ కొండ మీద నుంచి. ట్రాక్ కూడా. ట్రైన్ ఎక్కేసాం. నా కూతురు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ అదన్నమాట మెట్ల మీద వెళ్ళేదారి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చిన ట్రైన్ వే.
చూసారా ఎలా ఉందో. పైనుంచి వచ్చాము. లా 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 ఏంటేంటో తిప్పుతున్నారు, తిరిగేస్తున్నాం. బాలాజీ సర్కిల్ అంట, ఇందాక మనం వచ్చాం కదా, అది బాలాజీ సర్కిల్. ఇదంతా ట్రైన్ కోసం వెయిటింగ్. చూడండి ఎంతమంది వెయిటింగో. ఇలా కానీ వెయిట్ చేస్తే ఇంకా అయిపోయిందే ఈవినింగ్ వరకు ఇక్కడే. సో అలా మనం ఊరు కూడా చూసి వచ్చేద్దాం. కొంచెం కొంచెం చల్లబడుతుంది, కానీ రోడ్డు అయితే కాలుతుంది. ఇటు నుంచి వెళ్తే కొడైకెనాల్కి వెళ్ళిపోవచ్చుంటాం. సో తిరిగి చూసాం కదా, ఇందాక మనం వెయిట్ చేసాం రూపే కోసం, అక్కడికి వచ్చాం. సో బాలాజీ సర్కిల్ దగ్గర నుంచి ఇది చాలా దగ్గర అనమాట. రోడ్ క్రాస్ చేస్తే వచ్చేస్తుంది. కాళ్ళు కాలుతున్నాయి, బట్ కడుపులో కూడా కాలుతుంది, అందుకని తప్పట్లేదు. సో అలా తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము. మేమైతే రూమ్ వెకేట్ చేసేసి మదురై కోసం బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ మధ్యాహ్నం ఎంత మండింది అంటే ఎండ చూడండి. అసలు ఎండ నేనా వచ్చాను అసలు అన్నట్టు ఉన్నది. బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము మదురైకి. చూసారా, ఏ బస్ ఎక్కడ ఆగుతుందో కూడా తెలియాలంటే అన్నీ అడగాలి. ఎక్కడ 2-3 లాంగ్వేజెస్ ఓన్లీ తమిళ్. బస్సు పేరైనా ఏ ఊరన్నా కూడా, ఆఖరికి యాడ్స్ కూడా. ఏంటండి బాబు, అసలు ఈ వర్షం మమ్మల్ని వదలట్లేదు. ఈ వర్షం ఏంటో కానీ నిజంగా ఎంత ఇబ్బంది పెడుతుందంటే మమ్మల్ని, పిల్లతో తిను. ఏదైతే ఏముంది, ఆటో అయితే ఎక్కేసాము, బస్ దిగి డైరెక్ట్గా టెంపుల్కి. టెంపుల్ దగ్గర ఇలాగ క్లాక్ రూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడే లగేజ్ పెట్టేసుకుని వెళ్ళిపోతాం. చూస్తున్నారా మెరుపులు కూడాను. మీనాక్షి టెంపుల్, బట్ ట్రాఫిక్ ఈజ్ టూ హెవీ. మేము ఈదుకుంటూ వెళ్తున్నాము. సో ఇదండి వానలో దర్శనంకి అయితే వస్తున్నాము. క్లాక్ రూమ్ ఇక్కడే ఉన్నది. సో లగేజ్ డిపాజిట్ చేసేసి వెళ్తున్నాము, వచ్చాక చెప్తున్నాము. దర్శనం అయితే అయ్యింది, కానీ ఫుల్ తడిచిపోయాం మేము. లోపలికి అంబ్రెల్లా కూడా నాట్ అలౌడ్ అంట. సో అలాగే వెళ్ళిపోయాము. పాపకైతే నా చీర కొంగు కప్పేసి తీసుకెళ్ళిపోయాను, అయినా కూడా తడిచింది. దేవుడు ఏం చెప్తే అది చేయాలి కదా. సో అయిపోయింది. బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. 15 minutes టైమే ఉంది. సో ఇంకల్లా బస్ ఎక్కి రెస్ట్ అయితే తీసుకున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.